అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పొరుగింటి యువకుడితో ఎఫ్ఐఆర్. యూట్యూబ్లో చూసి భర్తను చంపించిన మహిళ. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా భర్తలను ప్రియుడితో కలిసి హత్య చేసిన పలు దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. భర్త, కుటుంబం, పరువు, పిల్లలు, తల్లిదండ్రుల గురించి కొంచెం కూడా ఆలోచించకుండా కొందరు బరితెగిస్తున్నారు. గతంలో మహబూబాబాద్ హెల్త్ సూపర్వైజర్ పార్ద సారథిని అతని భార్య స్వప్న, ప్రియుడు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. అలాగే అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ నేరాలకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మరొక షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. గురుగ్రామ్లో తన భర్తను చంపేందుకు ఓ భార్య తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. అనంతరం ఇంటర్నెట్లో యూట్యూబ్ వీడియోలు చూసి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. ఈ దారుణమైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు వివరాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, విక్రమ్ 37, సోనీ దేవి 35 దంపతులు గురుగ్రామ్లోని దుండహేరా గ్రామంలో నివాసముంటున్నారు. విక్రమ్ బీహార్కు చెందినవాడు. టైలర్గా పనిచేస్తూ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు. వీరికి 13 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే సోనీ దేవి కొన్నాళ్లుగా పొరుగింటిలో ఉంటున్న రవీందర్ 34 తో పరిచయం పెంచుకుంది. అక్కడితో ఆగకుండా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధం గత ఏడాది నుంచి కొనసాగుతోంది. అయితే ఒకరోజు సోనీదేవి, ఆమె ప్రియుడు రవీందర్ కలిసి సన్నిహితంగా ఉన్న ఒక వీడియోను ఆమె కూతురు చూసింది. రవీందర్ మొబైల్లోని ఆ వీడియోను అతని కుమార్తె ద్వారా సోనీ కుమార్తె చూసి తన తండ్రి విక్రమ్కు చెప్పింది. విక్రమ్ సోనీదేవిని, రవీందర్ను మందలించడంతో వారి మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. దీంతో సోనీదేవి ఎలాగైనా తన భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన ప్రియుడు రవీందర్తో కలిసి హత్యకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే హత్య ఎలా చేయాలి, శరీరాన్ని ఎక్కడ పారవేయాలి అనే విషయాలను సోనీ, ఆమె ప్రియుడు ఇద్దరూ ఇంటర్నెట్, యూట్యూబ్లో చూశారు. ముఖ్యంగా షిల్లాంగ్లో రాజా రఘువంశీ హత్య, మీరట్లో భార్య, ప్రియుడు చేసిన హత్య వంటి కేసుల వీడియోలు చూసి ప్లాన్ చేశారు. అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం జూలై 26వ తేదీన రాత్రి రవీందర్ తన ప్రియురాలి భర్త విక్రమ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ విక్రమ్ను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతని శరీరాన్ని గుట్టుగా పాతిపెట్టడానికి రవీందర్ తన మామ సంత్రపాల్ 60, మనీష్ 19, ఫరియాద్ 20 అనే ముగ్గురి సహాయం తీసుకున్నాడు. వారు శవాన్ని పొలాల్లో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత విక్రమ్ కనిపించడం లేదంటూ భార్య సోనీ దేవి జూలై 28న ఉద్యోగ్ విహార్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అదే క్రమంలో మరొక రోజు పోలీస్ స్టేషన్కు వెళ్లిన సోనీదేవి, పక్కింటి వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని, వీడియోను తీసి బెదిరిస్తున్నాడని పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో సోనీదేవి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణలో భాగంగా మొదట రవీందర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అక్కడే అసలు విషయం బయటపడింది. విక్రమ్ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని చెప్పిన సమాచారం ఆధారంగా సోనీదేవి, ఆమెతో పాటు రవీందర్, హత్యలో భాగమైన సంత్రపాల్, మనీష్, ఫరియాద్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు విచారణలో సోనీదేవి, రవీందర్ తమ నేరాన్ని అంగీకరించారు. కూతురు తమ సంబంధాన్ని బయటపెట్టడంతో విక్రమ్ను ఎలాగైనా చంపాలని ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 5గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. జాగ్రత్తలు మరియు సలహాలు. వివాహ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భాగస్వాముల మధ్య బహిరంగ చర్చలు జరపండి. వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా ఉండటానికి పరస్పర విశ్వాసాన్ని పెంచుకోండి. మానసిక ఒత్తిడి లేదా సమస్యలు ఉంటే కౌన్సెలింగ్ తీసుకోండి. అనుమానాలు వచ్చినప్పుడు వెంటనే పోలీసులు లేదా ట్రస్టెడ్ వ్యక్తుల సహాయం తీసుకోండి. పిల్లలు చూసే వీడియోలు,
మొబైల్ కంటెంట్పై జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సమస్యలు పంచుకోవడం ద్వారా హింసాత్మక నిర్ణయాలను నివారించవచ్చు. ఇంటర్నెట్లో నేరాలకు సంబంధించిన కంటెంట్ చూడకుండా ఉండండి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.